హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండండి. నేనైతే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏమేమి చేస్తానన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి మనము. మార్నింగ్ వస్తానే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నేనైతే ఇప్పుడు టిఫిన్ అయితే తింటున్నాను. టిఫిన్‌కొచ్చేసి నేను టోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. కువైట్ వాళ్ళు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే టోస్ట్ లేదంటే కబూస్, చీజ్ అది వేసుకొని తింటారండి. ఇంకా వాళ్ళు ఎలా తింటారో నేను కూడా మార్నింగ్ అయితే అలాగే తింటానండి. నాకైతే సెపరేట్‌గా చేసుకోవడానికైతే టైం అయితే ఉండదు. మన ఇండియాటైతే చేసుకోమంటారండి టిఫిన్ గానీ ఏదైనా. నాకు చేసుకోవడానికైతే టైం అయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను ఏదో ఒకటి చేసుకొనైతే తింటానండి. అందులోకి వచ్చేసి నేనైతే చాయ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ వీళ్ళు టీ తాగుతారు కానీ ఎప్పుడో ఒకసారయితే తాగుతారండి. అందులోకి పాలు వేసుకునేసి మామూలుగా అయితే వీళ్ళు కేవలం లిప్టన్ అయితే వేసుకునేసి వేడి నీళ్ళు వేసుకునేసి తాగేస్తారండి వీళ్ళు. మా బావ, మామ ఇంకా మామ కూతుర్లు, కొడుకులు అందరొచ్చేసి ఈరోజు నిద్రపోతున్నారండి. ఇంకా టిఫిన్ తినేదానికైతే ఎవరైతే రాలేదు. మార్నింగ్ ఏమన్నా నేను వెళ్ళకముందే తిన్నారో ఏమో నాకైతే తెలియదండి. ఆహ్, అన్నీ తినేసైతే వేశారు కానీ ఎవరు తిన్నారో ఏమో అన్నది నాకైతే తెలియదు. నేను చూడలేదు కాబట్టి. ఏమో ఇంగా కొద్దిసేపయితే చూస్తానండి. ఎవరన్నా వస్తే చేస్తాను. లేదంటే మధ్యాహ్నానికైతే అన్నం అయితే చేస్తానండి. ఇప్పుడే అండి తినేసేసాను నేనైతే టిఫిను. మధ్యాహ్నానికైతే నేను చికెన్ అయితే కట్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే వాటర్‌లో వేసి పెట్టానండి. ఐస్ అంతా కరిగిపోయింది. ఇంక తీసేసి కట్ చేసుకోవాలి మొత్తము చికెన్‌ని. చికెనొచ్చేసి నేను 2 భాగాలుగా అయితే చేసుకుంటానండి. మన ఇండియా మాదిరి సన్న సన్నగా కట్ చేసుకొనైతే ఈళ్ళైతే తినరండి కూర చేసుకొని. వీళ్ళకు ఆయిల్‌లో అయితే ఫ్రై చేయాలి. లేదంటే ఫెరెన్‌లో అయితే పెడతా అండి అంతే. చూసారు కదండీ! చికెనయితే 2గా కట్ చేసుకున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి లోపల. లేదంటే గన చికెన్ వాసనొస్తుంది. ఎందుకంటే ఫ్రెష్‌దేం కాదు కాబట్టి. చికెనొచ్చేసి ఎప్పుడు ఫ్రీజర్‌లో అయితే ఉంటుంది కాబట్టి, చికెన్ కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వెనిగర్ వేసి పెడితే మొత్తం క్లీన్ అయిపోతుందండి. తర్వాత ఇట్లా వాటర్‌తో అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం చికెన్‌ని. చికెన్ అయితే చేసేదానికండి మొత్తం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. చికెనొచ్చేసి బాయిల్ అయితే చేస్తున్నాను. ఆనియన్స్‌నైతే బాగా ఫ్రై చేసేసానండి. అందులోకైతే నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ ఉడికిన తర్వాత చికెన్ సెపరేట్ చేసి అందులోనే రైస్ అయితే వేసుకుంటానండి నేను ఈరోజైతే. ఎలా చేస్తానన్నది లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండీ చికెను. అదైతే వేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను. మొత్తం వాటర్ పోయేంత వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటాను. చికెన్‌కు మొత్తం మసాలా అంతా బాగా పట్టేసిందండి. చూసారు కదా! వాటర్ కూడా ఏం లేవు. మొత్తం అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే నేను వేడి చేసుకున్న వాటర్‌నైతే వేస్తున్నాను. అంతే అండి. చికెనయితే బాగా బాయిల్ కావాలండి. చికెన్ బాగా ఉడకాలి. అంతవరకయితే నేను చికెనయితే ఉడకబెట్టుకుంటాను. తర్వాతయితే నేను చూపిస్తానండి. అన్నం కాకముందే బావ కొడుకైతే వచ్చాడండి. నూడిల్స్ అయితే చేసియమంటున్నాడు. అన్నం అయ్యే లోపల చాలా టైం అయితే అవుతుంది. అంతవరకు నేను ఉండలేను. చానా ఆకలిగా ఉంది అంటున్నాడు. అందుకని చెప్పి నూడిల్స్ అయితే చేస్తున్నాను. నూడిల్స్ అయితే 3 మినిట్స్‌లో అయిపోతుందండి ఫాస్ట్‌గా. అందుకని ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను.
కువైట్ పిల్లోళ్ళొచ్చేసి ఆకలికైతే అస్సలు ఉండలేరండి. మనమైతే కొద్దిసేపన్నా ఉంటాము. వీళ్ళైతే అస్సలు ఉండలేరు. ఏదో ఒకటి చేసేయాలి. చూసారు కదా! ఇప్పుడైతే నూడిల్స్ అయితే చేసేసానండి నేను. అందులోకొచ్చేసి కాంబినేషన్ వచ్చేసి పెప్సీ అయితే పెట్టానండి. కోకా కోలా దాన్ని పెట్టాను. వెళ్లి ఇచ్చేసి రావాలి వానికి. అన్నం లేక వచ్చేసి నేను వెజిటబుల్స్ వేసి మరకైతే చేస్తున్నానండి కూర. చికెన్ చేసావు కదా! మళ్ళీ ఇదెందుకని అనుకుంటున్నారేమో. చికెన్ వాటర్ మాత్రమే కావాలండి. కూర అయితే ఏం కాదు చికెను. చికెన్ అయితే ఫెరెన్‌లో అయితే పెట్టుకుంటాను. ఇదొచ్చేసి సెపరేట్ అయితే నేను కూర అయితే చేస్తున్నాను. చికెన్ వాటర్ అయితే తీసుకునేసి అన్నం అయితే చేస్తానండి. ఆ వాటర్‌లోనే రైస్ అయితే వేసుకుంటాను. చికెన్ అయితే బాగా బాయిల్ అయితే అయిపోయిందండి. చూసారు కదా! సెపరేట్ అయితే చేస్తున్నాను. చికెన్ అయితే సెపరేట్ చేసేసాను కదండీ! చూసారు కదా! ఇప్పుడైతే సాస్ అయితే పోసుకుంటున్నానండి. బాగా కాలితే కలర్ అనేది బాగా వస్తుందండి. అందుకు సాస్ అయితే పోస్తున్నాను నేనిప్పుడు. చికెన్‌కు వచ్చేసి సాస్ అంతా అప్లై చేసేసానండి. ఇంకా ఫెరెన్‌లో పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి గ్యాస్ అండి. ఇక్కడ ఫైర్ అనేది వస్తుంది. అందులో పెట్టేస్తే చికెన్ వచ్చేసి పూర్తిగా బాగా కాలుతుందండి. చూడండి. అందులో పెట్టేసేస్తున్నాను. ఇంకా నేనిప్పుడు బాయిల్ చేసుకున్నాను కదండీ! అదే వాటర్‌లో చికెన్ సెపరేట్ చేశాను కదా! ఆ వాటర్‌లోనే నేను రైస్ అయితే వేసుకుంటున్నానండి అన్నానికి. రైస్ అయితే నేను మార్నింగే కడిగి సెపరేట్ అయితే పెట్టుకునేసాను. రైస్ అయితే వేసేసానండి. వాటర్ అయితే సరిపోయాయి. అందులోకొచ్చేసి నేను 2 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే రైస్ అయితే స్మెల్ అయితే చానా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. అన్నం అయితే బాగా ఉడుకుతుందండి. అన్నం లేకొచ్చేసి కాంబినేషన్ అయితే సలాడ్ అయితే చేస్తున్నానండి. సలాడ్ వచ్చేసి పెరుగు, కీర దోసకాయ అంటారు కదండీ! 2 కాంబినేషన్ కట్ చేసుకునేసి సలాడ్ అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి మా బాబాకు మాత్రమే అండి. మా బావ రైస్ అయితే తినడు. అందుకని చెప్పేసి నేను బాబాకే సెపరేట్‌గా అయితే నేను చేస్తున్నానండి సలాత. చికెన్ అయితే బాగా ఫైర్ మీదయితే కాలిందండి. ఎక్కువగా కాలితే చికెన్ అనేది చాలా గట్టిగా అయితే అయిపోతుంది. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. రైస్‌నయితే కొద్దిసేపు లో ఫ్లేమ్‌లో పెడితే సరిపోతుందండి. రైస్ చూసారు కదా! అయిపోయింది. కొద్దిసేపు అయితే అలాగే పెట్టాలి. ఈరోజు అంతే అండి.